దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయ కాలము చక్కగా దేవుని యొక్క వాగ్దానం కొరకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. మరి దేవుడు తన వాగ్దానం చేత మీ హృదయాలను తెప్పరిలా చేసి మీ యొక్క ఆత్మలో నెమ్మది సమాధానం ప్రభు అనుగ్రహించిన గాక. ఈ దినం ఉదయ కాలము వాగ్దానము చేత దేవుడిని తృప్తిపరచును గాక. చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నీవు పైవాడవుగా ఉండువు కానీ క్రిందవాడవుగా ఉండవు. చూడండి, ఈ వాక్యంలో ప్రభు వాక్యం అంటా ఉంది, మనల్ని తలగా నియమిస్తాడు. అందరికీ అధిపతిగా, ఒక నాయకునిగా ఉన్నతమైనటువంటి స్థితులను దేవుని నియమిస్తాడు. ఈరోజు తక్కువలో ఉన్నానని, లేకపోతే కొద్దివాడుగా ఉన్నానని, ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావేమో, కానీ నా ప్రభు ఆశీర్వాదం నీ మీదకి రాబోతా ఉంది. ఆయన కృపని మీదకి రాబోతా ఉంది. ఆయన అత్యధికమైనటువంటి మేలు నీకు చేయబోతా ఉన్నాడు. నమ్ము, వాగ్దానం బట్టి ప్రార్థన చేయి, ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టు. దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.